హాయ్ హలో ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ కూడా స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఏంటంటే మనం కవర్డ్ కాల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా స్లోగా వెళతాను అర్థం అవటం కోసం. ఓకే, సో ఈ యొక్క కవర్డ్ కాల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా రిటర్న్ మనం జనరేట్ చేసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ మీద అనుకున్నప్పుడు ఈ కవర్డ్ కాల్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క కవర్డ్ కాల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ వెళుతుంది అనుకోండి, స్టాకు కొద్దిగా హెడ్జ్ ఉంటుంది, కంప్లీట్గా కాదు. ఇది ఒక బెనిఫిట్ ఉంది. సెకండ్ది వచ్చేసరికి మనకి రిటర్న్ జనరేట్ చేస్తుంది, ఎంతో కొంత సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ రిటర్న్, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కూడా ఎక్స్ట్రా అనేది జనరేట్ అనేది చేయడం జరుగుతుంది ఈ కవర్డ్ కాల్ వల్ల. సో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఐటీసీ షేర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది స్పాట్ ప్రైస్ అనుకుందాం, ఓకేనా, స్పాట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ 210 దగ్గర ఏముంది, మనకి రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా ఈ మంత్కి ఐటీసీ అనేది 210 దాటి వెళ్ళదు అనుకుందాం, రెసిస్టెన్స్ ఉంది. అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ 210 దాటి వెళ్ళదు కాబట్టి నాకు తెలిసిపోతుంది, ఇంకా నేను పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఐటీసీలో అది 210 లోపు పరిమితం అయిపోతుంది. అండ్ ఐడియల్గా కూడా ఉంటుంది ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ కవర్డ్ కాల్ అనేది మనం తీసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో మనం వచ్చేసరికి ఈ యొక్క రిటర్న్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్, ఈ యొక్క లాట్ సైజ్ వచ్చేసరికి 1000 క్వాంటిటీ ఉన్నాయి. ఇప్పుడు 210 రెసిస్టెన్స్ కదా మనకి, దాని యొక్క కాల్ ఆప్షన్ 2 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఎంత? 2 రూపీస్. ఇప్పుడు నేనేం చేశాను, 1000 లాట్ సైజ్ కాబట్టి 2000 రూపీస్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకున్నా. ఎందుకు రిసీవ్డ్ అంటున్నా, నేను సెల్ చేస్తున్నా, ఐఎమ్ ఏ సెల్లర్ అనమాట. అయితే ఇక్కడ మనకి వచ్చే ప్రశ్న అంటే, సెల్ చేయాలంటే ఎక్కువ మార్జిన్ అవుతుంది కదా. డెఫినెట్గా అవసరం అవుతుంది. బట్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాం కాబట్టి ఆ యొక్క షేర్స్ని బ్రోకర్కి ఇస్తే, బ్రోకర్ ప్లెడ్జ్ అంటాం దాన్ని. ప్లెడ్జ్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు 95% ఏదైతే ఉందో మన అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 1 lakh అనుకుందాం. ఈ యొక్క 1 lakhలో 95,000 మనకి ఇచ్చేస్తారు. దీన్ని మనం ట్రేడింగ్ యూజ్ చేసుకోవచ్చు, నో ఆబ్లిగేషన్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ యొక్క వచ్చిన అమౌంట్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క కాల్ అనేది సెల్ చేసుకోవచ్చు. సెల్ చేస్తే ఏం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ ఐటీసీ ఈ మంత్ సెప్టెంబర్ అనుకుందాం 30th ఎక్స్పైర్ అయిపోతుంది. 30th మనకేంటి ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు 210 రెసిస్టెన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 209 దగ్గర ఎక్స్పైర్ అయింది. ఎక్కడ ఎక్స్పైర్ అయింది? 209 దగ్గర ఎక్స్పైర్ అయింది. మనం ఏదైతే 2000 రిసీవ్ చేసుకున్నామో అది మనకు బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ ఈ మంత్కి మనకి ఈ యొక్క కవర్డ్ కాల్ ద్వారా 2000 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. లేదు, సెకండ్ కేసు, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో మనం అనుకుందాం ఫ్రెండ్స్, 210 దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది, ఓకేనా. 210 దగ్గర ఎక్స్పైర్ అయింది. స్టిల్ ఏంటంటే మనకి ఈ యొక్క 2000 రూపాయలు అనేది రావటం అనేది జరుగుతుంది, ఓకేనా. 210 దగ్గర అయింది. ఇక థర్డ్ కేసు ఉంది ఫ్రెండ్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 211 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకుందాం. 211 మనం ఏమనుకున్నాం, 210 రెసిస్టెన్స్ అనుకున్నాం. అందుకని 210 కాల్ ఏం చేసాం, సెల్ చేసాం, ఓకే, 2 రూపాయల దగ్గర. బట్ ఇప్పుడు ఏమైంది, అది 211కి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 210 ప్లస్ 2 రూపీస్ ఏదైతే ప్రీమియం కలెక్ట్ చేసుకున్నామో, మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే మనకి లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 212 రూపాయలు దాటితేనే స్టార్ట్ అవుతుంది, ఓకేనా. బట్ ఇక్కడ 211 అంటే 210 దాటింది కదా, ఇప్పుడు లాస్ స్టార్ట్ అవుదా అంటే మనకి లాస్ అనేది స్టార్ట్ అవ్వదు, ఓకే. ఇక్కడ మనకి ఏమవుతుందంటే అగైన్ ఈ యొక్క 200 దీంట్లో ఏం జరుగుతుందంటే 211 రూపాయలు అంటే 10 దాటి 1 రూపాయి ఉంది కదా, 210 కదా మన స్ట్రైక్ సెల్ చేసింది, 1 రూపాయి వెళ్ళింది కాబట్టి మనకి ఈ యొక్క సెల్లింగ్ చేసిన ప్రీమియంలో 1 రూపాయి అనేది తగ్గిపోద్ది అనమాట. ప్రీవియస్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది, ఓకే. బట్ స్టిల్ ప్రాఫిట్లో ఉంది. లేదు, 2012 దగ్గర మనకు క్లోజ్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్, 2012. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క ఏదైతే ప్రాఫిట్ ఉందో అది కంప్లీట్గా 0 అయిపోద్ది, అంతే. 212 దగ్గర ఒకవేళ ఎక్స్పైరీ అయిందంటే కూడాను మనకేమవుతుందంటే స్టిల్ 0 లాస్ ఉంటుంది, ఓకేనా. 0 లాస్, నో లాస్, నో ప్రాఫిట్. బట్ 212 రూపాయల లోపు ఎక్కడ ఎక్స్పైర్ అయినా సరే మనకి ఏంటంటే మంచి ప్రాఫిట్ అనేది ఈ యొక్క ఆప్షన్ సెల్లింగ్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అగైన్ ఏంటంటే ఇది లిమిటెడ్ ప్రాఫిట్, ఇక్కడ మనం బై చేయట్లా, సెల్ చేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది మనకి అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో కొంత రిటర్న్ అనేది జనరేట్ చేసుకుంటున్నాం ఫస్ట్,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం దీంట్లో 2000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చేసింది ఈ మంత్కి. ఇది రిటర్న్ అనమాట. దాని తర్వాత సెకండ్ మనం ఏమనుకున్నాం, హెడ్జ్ కూడా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. హెడ్జ్ ఎలా ఉంది? హెడ్జ్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు మనం ఈ యొక్క కాల్ అనేది 210 కాల్ అనేది సెల్ చేసాం. ఒకవేళ ఫ్రెండ్స్ ఇది ఒక 2 రూపీస్ తగ్గింది, 200 నుంచి 198 దాకా వచ్చింది అనుకుందాం, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోద్దిగా. అక్కడ మన 200 దగ్గర ఉన్న ప్రైస్ 198కి వెళ్ళింది. ఇప్పుడు మనకి డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది లాస్ అయిపోద్ది. బట్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క స్మాల్ లాస్ని ఓకే ఇక్కడ కవర్ అయిపోతుంది. మనం సెల్ చేసి పెట్టాం కదా, ఇదేమైపోతుంది, జీరో అయిపోతుంది. అంటే ఏంటి, 2000 రూపాయలు మనకు వచ్చేస్తాయి. మనం ముందు రిసీవ్ చేసుకున్నాం, మనం కాల్ అనేది సెల్ చేసాం కాబట్టి ప్రీమియం రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఐటీసీ అనేది 200 కంటే కూడా కింద క్లోజ్ అయిపోయింది. 2 రూపాయలు అనేది మన ఇన్వెస్ట్మెంట్లో లాస్ వచ్చింది. ఇక్కడ స్లైట్గా కవర్ చేసిందా లేదా, 2 రూపాయలు కవర్ చేసింది. అంటే 2000 రూపీస్ని ఈ యొక్క ఐటీసీ షేర్లో డ్రాప్ అయినప్పుడు కూడా మనకి ఈ యొక్క కవర్డ్ కాల్ అనేది హెడ్జ్ చేసింది, అంటే కొద్దిగా కవర్ చేసింది అనమాట. ఓకే, బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అడగొచ్చు మీరు, ఇక నెక్స్ట్ 10% క్రాష్ అయింది, 5% క్రాష్ అయింది, 20% క్రాష్ అయింది అంటే 100% ఏంటంటే ఇది కవర్ చేయదు. ఇది జస్ట్ ఏంటంటే ఎటువంటి వారికి ఈ యొక్క కవర్డ్ కాల్ అనేది హెల్ప్ చేస్తుందంటే, కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏది ఐటీసీలో నాకు డివిడెండ్స్ వస్తున్నాయి, నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, లేకపోతే కోల్ ఇండియా, లేకపోతే ఇంకొక టాటా స్టీలు, టాటా మోటార్స్, ఏదైనా కానీ ఇక్కడ నేమ్స్ మీ ఒపీనియన్ అది. అటువంటి లాంగ్ టర్మ్లో నేను హోల్డ్ చేస్తున్నాను, బట్ స్టిల్ డివిడెండ్స్ వస్తున్నాయి అండ్ బోనస్ షేర్స్ వస్తున్నాయి, స్ప్లిట్ అయినప్పుడు బెనిఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసినప్పుడు అది ఐడియల్గా ఉండటం కంటే కూడా మనం కొద్దిగా ఈ యొక్క ఎక్స్ట్రా అమౌంట్ రిటర్న్ జనరేట్ చేసుకోవడం ద్వారా చాలా పెద్ద అమౌంట్ అనేది ఎర్న్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొద్దిగా దూరంగా వెళ్ళాము, ఇప్పుడు 2000 వచ్చినాయి ఈ మంత్, మరి మనకు అనుకుందాం నెక్స్ట్ మంత్ ఇంకొక 1000, నెక్స్ట్ మంత్ ఇంకో 1000, ఇంకో 1500, ఇంకో 2000. ఈ విధంగా ఏంటంటే మనకి చూసుకుంటే బ్యాంక్ ఎఫ్డి ఏదైతే ఉందో 7.1% దాన్ని బీట్ చేస్తుంది. కవర్డ్ కాల్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20% అప్ సైడ్ వెళ్ళింది, లేకపోతే 10% అప్ సైడ్ వెళ్ళింది, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకే ప్రాబ్లం ఉంది, డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఉంది. దానికి సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఐటీసీ మనం 200 దగ్గర బై చేసుకున్నాం, చక్కగా 210 రూపాయల కాలు సెల్ చేసుకున్నాం, ఫుల్ ప్రాఫిట్ అనేది 2000 అనేది బెనిఫిట్ తీసుకున్నాం. బట్ సడన్గా ఇది 220 రూపాయలకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదైనా సంథింగ్ జరిగి, అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కాల్స్లో లాస్ స్టార్ట్ అవుతాయి. లాస్ ఎక్కడ వస్తుంది, కాల్ సెల్ చేసాం కదా, అక్కడ లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్నాం కదా, 200ది 220కి వెళ్ళింది కదా, మనకి ఇందులో ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్లో మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, బట్ ఇట్స్ వర్చువల్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని బుక్ చేసుకున్నాం అనుకోండి, ఏది 210 రూపాయల కాల్ని మనం 2 రూపీస్ దగ్గర అమ్మాము, అది లాస్కి వెళ్ళిపోయింది, దాన్ని బుక్ చేసామంటే ఉపయోగం లేదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే మనం ఈ స్టాక్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఓకే, మనం ఆబ్లిగేషన్లో ఉన్నాం. ఎవరైతే పుట్ యొక్క కాల్ ఆప్షన్ బై చేశారో వాళ్ళకి హక్కు ఉంటుంది అనమాట. నాకు ఈ యొక్క స్టాక్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క స్టాక్ని 210లో డెలివరీ చేసేసేయాల్సి ఉంటుంది. అందుకోసం మనకి ఎనఫ్ క్వాంటిటీ అనేది ఉండటం కూడా ఉత్తమం అనమాట. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే ఇది మీ దగ్గర స్టాక్ ఉండి నాకు కొద్దిగా ఎక్స్ట్రా రిటర్న్ అనేది జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాను, అటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క కంప్లీట్గా స్ట్రాటజీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర మనం చూసాం, ఏది ఐటీసీ స్టాక్ అనేది మనం హోల్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 210 దాకా మనకి వెళుతుంది అని చెప్పేసి అనిపించింది. ఓకేనా, 210కి వెళ్తే మనం ఏం చేయొచ్చు, సెల్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ కేసులో కూడా ఇంకొంచెం గ్రీడ్ ఉంటుంది కదా, ఇంకొంచెం వస్తే బాగుంటుంది, 210 అయితే వస్తుంది మనకి గ్యారంటీగా, ఇంకొకరు వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 212 రూపీస్ కాల్ కూడా ఉంటుంది కదా, దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క కాల్ని కూడా సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1.2 రూపీస్ దగ్గర సెల్ చేసాం దీన్ని. ఓకేనా అనుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, 1000 క్వాంటిటీ ఇంటూ 1.2 రూపీస్ అంటే దగ్గర 1200 రూపాయలు మనం ప్రీమియం కలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మార్కెట్ అనేది 210 దగ్గరికి వెళ్తే మనం ఏంటి ఎగ్జిట్ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. ఏది 210 దగ్గర ఎగ్జిట్ అవుదామని చెప్పి అనుకున్నాం. ఓకే, 210 దగ్గరకు వచ్చింది,
బట్ స్టిల్ ఏంటంటే ఒకవేళ ఎక్స్పైరీ కన 210 దగ్గరే అయిందనుకోండి, మనకి ఈ యొక్క 1200 రూపాయలు అనేది ఎక్స్ట్రా ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ వెరీ ఈజీ. దాన్ని సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. మన యొక్క ప్రైస్ టార్గెట్ని మనం పెంచుకుంటున్నాం. ఇక్కడ 210 అనేది మన టార్గెట్, 210కి మనం ఎగ్జిట్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఐటీసీ. బట్ ఇంకొంచెం వస్తే బాగుండు కదా అనుకున్నప్పుడు మనం కొంచెం దూరం వెళ్ళి 212ది లేకపోతే 213, 214 ఏదో ఉంటుంది కదా స్ట్రైక్, నెక్స్ట్ స్ట్రైక్ వెళ్ళి మనం సెల్ చేసామనుకోండి, ఒకవేళ వెళ్ళింది అనుకోండి మార్కెట్ వెల్ అండ్ గుడ్, మనం నో లాస్ నో ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది కాబట్టి. ఒకవేళ వెళ్ళలేకపోయింది అనుకోండి 210 దగ్గర మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అయిపోతాం. మార్కెట్ ఎక్కడ దాకా వచ్చింది, ఎగ్జిట్ అవుతాం ఏది ఇన్వెస్ట్మెంట్లో. సో 200 దగ్గర బై చేసాం, 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకి, ఇక్కడ ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ద్వారా. బట్ ఈ యొక్క కాల్ అనేది సెల్ చేయడం వల్ల ఏది 212 కాల్ 1.2 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనకేంటంటే ఎక్స్ట్రా $1,200 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో యాక్చువల్గా మనం ఎగ్జిట్ అవుదాం అనుకుంది ఎక్కడ 210 దగ్గర, కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అయితే 10,000 రూపాయలు వస్తాయి. కానీ ఈ యొక్క కవర్డ్ కాల్ కొంచెం టాక్టిక్గా యూజ్ చేస్తే ఇంకో 1,200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దగ్గర ఇక్కడ మనకి 11,200 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. బట్ యాక్చువల్గా 210 దగ్గర ఎగ్జిట్ అయితే ఓన్లీ 10,000 రావడమే. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దానివల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. సో ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఐటీసీ. నేనేం చేస్తానంటే ఐటీసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఐటీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రైస్ అనేది అబ్జర్వ్ చేయండి, ఎంతలో ఉంది ఐటీసీ, $448.35 ఉంది. రైట్, $448.35. నేనేం చేస్తానంటే ఒకసారి చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ చార్ట్లో చూస్తే మనకి రెసిస్టెన్స్ ఉంది, యారో మార్కులు పెట్టాను కదా, ఇక్కడ హారిజెంటల్గా మనం అబ్జర్వ్ చేస్తే $457.55. నేను ఇక్కడ రఫ్గా ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ని నేను 457 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది కదా, 460 అనుకుంటున్నాను. ఓకేనా, అంటే ఈ మంత్ ఎక్స్పైరీ 460 దాటి వెళ్ళదని చెప్పేసి అనుకుంటున్నాను ఫర్ సేక్ ఆఫ్ సింపుల్సిటీ అనమాట. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడికి వెళ్ళాను, 460 కాల్ని ఏం చేస్తున్నాను, సెల్ చేస్తున్నాను. కాల్ లెఫ్ట్ సైడ్ ఉంది, సెల్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 460 కాలు $3.05 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంత, $3.05. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సెల్ చేశాను. అయితే ఒకవేళ మనం కరెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యి 460 లోపు, ఏది మనం చార్ట్ మీద చూసినట్టు 57 దగ్గర ఉంది కదా, ఇంకో 3 పాయింట్లు వెళ్ళిన పైకి 460 రూపాయల లోపు ఒకవేళ ఎక్స్పైరీ అయితే మనకేంటంటే ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతే ఉంటుంది, అంటే మన షేర్స్ అంతే ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా $4,880 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఎ గుడ్ అమౌంట్ అనమాట. అయితే దీంట్లో ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ అంటాం దీన్ని. చూడండి, మనకి ఎంత పెరిగినా సరే ఈ యొక్క ఆప్షన్ ద్వారా వచ్చే ప్రాఫిట్ అయితే ఇదే. బట్ మనకి స్టాక్లో పెరుగుతుంది కదా. సో ఒకవేళ మనకి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటున్నాం చూడండి, ఈ కేసు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఇక్కడ 460 ఉంది, ఇది రెసిస్టెన్స్ అనుకుంటున్నాం, ఈ పాయింట్ దాటి వెళ్ళదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ వెళ్ళింది అనుకుందాం, ఓకే, ఒక 20% వెళ్ళింది అనుకుంటాం. బట్ నా దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి కదా, ఆ షేర్స్ పెరుగుతాయి, నో ప్రాబ్లం, మనకు లాస్ ఏమి ఉండదు. ఓకేనా, బట్ మేక్ ష్యూర్ ఏంటంటే ఆ షేర్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే సెల్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రైస్ దగ్గర. ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ. దాని తర్వాత మనం చూస్తే చూడండి, 460 అనేది మన రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ 460 ఫ్రెండ్స్, ఇది ఈ పాయింట్ 460 అనమాట. ఇక్కడ 463 దాటితేనే మనకు లాస్ స్టార్ట్ అవుతుంది. ఏది ఆప్షన్లో మనం ఇక్కడ ఆప్షన్స్ గ్రాఫ్ ఇది చూస్తుంది. బట్ అగైన్ ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ 463 లోపు ఎక్కడ క్లోజ్ అయినా ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. బట్ 460 లోపు కనుక క్లోజ్ అయింది అనుకోండి, ఫుల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 460 అంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఇక్కడ చూసాం కదా, ఈ యొక్క 4,880 అనేది కంప్లీట్ ప్రాఫిట్ వస్తుంది కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 461కి వెళ్తే 3,280 వస్తుంది. ఇక్కడ చూడండి 3,280 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇది ₹1 పైకి వెళ్ళిన మనం అనుకున్న రెసిస్టెన్స్ దాటి వెళితే.
ఒకవేళ 462కి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే 1680 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. స్టిల్ ఇది మనం అనుకుంది 460, బట్ 462కి వెళ్ళినా 1680 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మనకి. నో ప్రాబ్లం అన్నట్టు, నో లాస్. ఇక 463 దగ్గర కనుక క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే యాక్చువల్గా 80 రూపీస్ చూపిస్తుంది ఇక్కడ. నో లాస్ నో ప్రాఫిట్ అనమాట, ఏది ఆప్షన్లో. బట్ ఇన్వెస్ట్మెంట్ 463కి వెళ్ళింది, మనం అనుకుంది 460, అక్కడ 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం కదా. బట్ చూడండి ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ నుంచి లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ లాస్ కంపెన్స్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ షేర్స్ ఉండటం వల్ల అవి పెరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మొత్తం మీద ఈ యొక్క కవర్డ్ కాల్కి సంబంధించిన అంశం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకి మనం అమ్మింది ఏంటంటే 463 రూపాయల కాల్ ఆప్షన్ కాబట్టి, 60 రూపాయల కాల్ ఆప్షన్ కాబట్టి, బట్ మనం తీసుకున్న ప్రీమియం 3 రూపాయల 5 పైసలు కాబట్టి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్కి 3 రూపాయల 5 పైసలు యాడ్ అయిందన్నమాట. అంటే 463. చూడండి ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వచ్చిందంటే 460 అనేది మనం సెల్ చేసిన స్ట్రైక్. బట్ మనం కలెక్ట్ చేసుకున్న ప్రీమియం ఎంతంటే 3 రూపాయల 5 పైసలు అనమాట. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిందంటే, బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, ఏ పాయింట్ దాటితే మనకి లాస్ స్టార్ట్ అవుతుంది. మనం కాల్ సెల్ చేస్తున్నాం కాబట్టి పైకి వెళ్తుంది అనుకోండి, మార్కెట్ లాస్ వస్తుంది. బట్ ఏ పాయింట్ దాటితే వస్తుంది మనకి, ఈ 460 ప్లస్ మనం కలెక్ట్ చేసుకున్న ప్రీమియము మొత్తం కూడితే ఎంత వచ్చింది, యాడ్ చేస్తే 463 రూపాయల 5 పైసలు. ఇది దాటితే కానీ, ఇది ఎక్స్పైరీ రోజు లాస్ట్ సెకండ్లో క్లోజ్ అయితే ఈ లెవెల్ దాటి మనకి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ సెట్ టు బి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మొత్తం మీద దీనికి సంబంధించిన బ్రేక్ ఈవెన్ పాయింట్ కానీ, దీనికి సంబంధించిన స్ట్రాటజీకి సంబంధించిన ప్రీమియమ్స్ కానీ అండ్ స్ట్రైక్ సెలెక్షన్ కానీ ఇవన్నమాట. సో ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి, అరే ఇది మరీ దగ్గరగా ఉంది, నేను ఈ లెవెల్ పెట్టుకుంటాను, ఏది 475. దూరంగా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మార్కెట్కి రూమ్ ఇస్తున్నాం, ఇంకా వెళుతుందేమో స్టాకు అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే 475 దాటి వెళ్ళదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే గ్రీడ్ తగ్గించుకుంటాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐటీసీకి వెళ్తున్నాను, 475 ఇక్కడ చూడండి సెల్ చేస్తున్నాను. ఓకేనా, 475 సెల్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ చూడండి మన రిటర్న్ తగ్గింది అంతే, ఏం లేదు. మనం ఇక్కడ అడ్వాంటేజ్ ఏం తీసుకున్నాం, మన రూమ్ ఇచ్చాం అనమాట. ఏది స్టాకుకి రూమ్ ఇచ్చాం, ఇంకా పైకి వెళ్తుంది, మనకు అంత నమ్మకం ఉంది, అంత టెక్నికల్ కానీ ఫండమెంటల్గా నమ్మకం ఉంది. సో మనం ఏం చేసాం, సేఫ్ సైడ్ ఇంకొంచెం దూరం వెళ్ళాం. ఏమైంది, ఇప్పుడు 475కి వెళ్ళాం, అది ఎక్కడుంది 448 దగ్గర ఉంది అనుకుందాం, 450 అని. ఈ నెలలో మనం దానికి 25 రూపాయలు రూమ్ ఇచ్చాం, ఇంకా పైకి వెళ్ళనివ్వండి. బట్ స్టిల్ ఏంటంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. బట్ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం సెల్ చేసిన స్ట్రైక్ వచ్చేసరికి ఎంత, 475 రూపాయలు కదా. ఎంతలో సెల్ చేసాం, ₹5 కదా, ₹10. అంటే మన బ్రేక్ ఈవెన్ ఏమవుతుంది, మనకి ఏ పాయింట్ దాటితే లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ₹1.10 మనం ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాం కదా, అది కూడా దాటాలన్నమాట. అందుకని మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనకి ₹476.10 అనమాట. అదే ఉంది కదా ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్, ₹476.10 దాటితే మనకి ఏంటంటే ఈ యొక్క కాల్ ఆప్షన్లో లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ లాస్ వస్తుంది కదా, మనకి అక్కడ ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా 475 దగ్గర చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది 475 దగ్గర క్లోజ్ అయిందనుకోండి, స్టిల్ 1760 ప్రాఫిట్ వస్తుంది, మనందరికీ తెలిసిందే. దాని తర్వాత మనకి 475.5 ఇంకొక ₹1 పైకి వెళ్ళినా స్టిల్ ప్రాఫిట్ వస్తుంది. ఇక ఫైనల్గా 476 దాటిందంటే మనకి లాస్ స్టార్ట్ అవుతుంది. 76 లోపు ఎక్కడ క్లోజ్ అయినా మనకి ఈ యొక్క కాల్లో లాసే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద కవర్డ్ కాల్ యూస్ చేసే పద్ధతి. ఓకే, ఏ స్ట్రైక్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది మేబీ కొద్ది కన్ఫ్యూజన్ అనిపించి ఉండొచ్చు ఇనీషియల్గా. బట్ 1-2 సార్లు చూడండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అండ్ స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కామెంట్ ద్వారా అంటే మళ్ళీ ఒక వీడియో అనేది మళ్ళీ తయారు చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మొహమాటం అనేది వద్దు. డెఫినెట్గా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది, మీ యొక్క డౌట్స్ అనేది సంశయం లేకుండా కింద అడగండి. అండ్ మోరోవర్ ఏంటంటే మన ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.